అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ చల్ల నాగేశ్వరరావు. ఆహ్, మాది తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, పెద్దగొండ మా గ్రామం. ఈరోజు మీ ముందుకు ఒక మంచి సదుద్దేశంతో మీ ముందుకు యూట్యూబ్‌లోకి వస్తున్నాను. ఇక్కడేందంటే నేను ఒక అవగాహన కార్యక్రమం కోసం ఒక సామాజిక దృక్పథంతో ఆహ్, సమాజంలో కొంత అవగాహన కార్యక్రమాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, మన ఆహారం, మన ఆరోగ్యం ఈ యొక్క కార్యక్రమాలు ఉంటవి. దీంట్లో మన ఆహారంతో మన ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు, దానికి సంబంధించిన విషయాలు మేము సరిపోను మాకున్న నాలెడ్జ్‌తో ప్లస్ మనకున్న సొసైటీలో ఉన్నటువంటి కొంత ప్రూఫ్స్‌తో మీ ముందుకు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ విధానాలు, దాంట్లో యొక్క యువత పాత్ర, దాని యొక్క ఆవశ్యకత ఎంత ఇప్పుడున్న పరిస్థితులలో, ప్రకృతి వ్యవసాయ విధానం ఎందుకు చేయాలి? దానివల్ల కలిగే లాభాలేంటి? అంటే డబ్బు పరంగా ఎటువంటి లాభాలు? వాతావరణాన్ని కాపాడుకోవడం కోసం ఎటువంటి లాభాలున్నాయి? నేల తల్లి పరిరక్షణ అనేది అది ఎందుకు చేయాలి? ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ విధానాలను గురించి చెప్తాం. అదేవిధంగా వాతావరణం సమతుల్యాన్ని ఎలా కాపాడాలి? దానికోసం దానికి సంబంధించినటువంటి విషయాలను పొందుపరుస్తాం. అదేవిధంగా దానికి నేటి యువతరం దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ విధంగా సహాయపడవచ్చు, ఆ విషయాలు కూడా కొంతవరకి విశ్లేషించడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రానున్న కాలంలో శిలాజ ఇంధనాల యొక్క ఉపయోగం అనేది చాలా పెరిగిపోయింది. శిలాజ ఇంధనాలంటే మనం వాడే పెట్రోల్, డీజిల్, కెరోసిన్, బొగ్గు ఇట్లాంటివి. వీటి యొక్క వాడకం వలన దాని యొక్క ప్రభావం వేటి మీద ఎలా పడుతుంది? దాని యొక్క వాడకంని మనం ఎలా తగ్గించుకోవాలి? దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నవి? వాటి మీద కూడా ఒక అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. వీటితో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇంకా మాకు ఈ 4 అంశాలతో ముడిపడి ఉన్న ఒక అంశం ఏందంటే, విలేజ్ ఎంపవర్‌మెంట్ చేయటం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కార్యక్రమాలు కూడా మన గ్రామాల్లో నుంచి యువకులు పట్టణాలకు వలసపోకుండా ఎవరి గ్రామంలో వాళ్ళే ఉండి ఉపాధిని వాళ్ళకు పట్టణంలో ఉన్న ఉపాధి కంటే ఎక్కువగా మన గ్రామాల్లో మనం ఉండి సంపాదించుకునేటువంటి అవకాశాలను మేము చూపిస్తాము. అదేవిధంగా పట్టణాలకు వలసపోవటం వల్ల వచ్చే నష్టాలేంటి? మనం ఇక్కడెందుకు ఉండాలి? ఉండటం వలన మనకేం ఉపయోగం? సమాజానికి ఏం ఉపయోగం? అనేది కూడా ఒక్కొక్క వీడియోలలో విశ్లేషిస్తాం. చివరగా నేను చెప్పుకోదగ్గిందేంటంటే, ప్రతి ఒక్కడు కూడా ఏ ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఒక వ్యక్తి నుంచి చేయడం అనేది అది అంత సులువుగా అయ్యే పని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చేయి కలుపుకొని మనము ముందుకెళ్ళి ఒక నవనిర్మాణ సమాజాన్ని స్థాపించి మనం
నేటి భావితరానికి వాళ్ళకి ఒక మంచి జీవన విధానాన్ని మనం అలవరుచుకోవాలి. ఈ ప్రకృతి వ్యవసాయంతో పాటుగా సమీకృత వ్యవసాయం మన గ్రామాలలో, గ్రామ స్థాయిలో ఏ విధంగా ఆర్థికంగా ఒక రైతును బలోపేతం చేయొచ్చు, ఇట్లాంటి యొక్క ప్రోగ్రామ్స్ గురించి నేను చేస్తాను. వీటితో పాటుగా కాలానికి అనుగుణంగా మన యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఎటువంటి సేవా కార్యక్రమాలైనా కూడా యువతను ప్రోత్సహించే ఎటువంటి కార్యక్రమమైనా కూడా మేము దీంట్లో కవర్ చేసుకుంటూ వాళ్ళకి ఒక మంచి అవగాహన విధానాన్ని కల్పించి దాని గురించి ముందుకు తీసుకెళ్తాం. వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళు రావాలి. గ్రామాల్లో కానించి, పట్టణాల దగ్గర నుంచి, ఇంకా మహానగరాల్లో కూడా ప్రతి ఒక్కరిలో మార్పు అనేది రావాలి. గ్రామాలు ఎప్పుడైతే బాగుపడతాయో ఆటోమేటిక్‌గా దేశం బాగుపడిపోతుంది. ఉంటే ఉద్దేశం మన యొక్క ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, సామాజికంగా బలోపేతం అవ్వాలి. పాత తరం నాటి కుటుంబ వ్యవస్థను మనం నిర్మించాలి. మనం ఏదో టెక్నాలజీ పేరు పెట్టి చెప్పుకొని అందరు ముందుకెళ్ళిపోతున్నారు. బట్ ఏందంటే దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. సో మనం టెక్నాలజీని ఒక పరిమితం చేసుకొని మాత్రమే ముందుకెళ్ళి దానిలో మనం మంచి ఏంటి, చెడు ఏంటి నిర్ణయించుకొని చూసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరినీ విన్నవించుకున్నాను. నా యొక్క వీడియోస్ అనేవి తప్పని పరిస్థితుల్లో తప్పనిసరిగా మీరందరూ చూసి మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లోను, బంధువులకు అందరికీ ఫార్వర్డ్ చేయండి. అది సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం 2030 కల్లా భారతదేశంలో ఒక మంచి నిర్మాణాత్మకమైన మార్పు తీసుకొస్తామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.